పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఏకకాలంలో అనేక ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ భయంతోనే ఉంది. ఆ వైమానిక దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఓవైపు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు ఆపరేషన్ సింధూర్పై సినిమా తీయడానికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారతదేశం పాకిస్తాన్లోకి ప్రవేశించింది. మే 6 రాత్రి భారత సైన్యం పాకిస్తాన్ పిఓకేలోని అనేక ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న సంస్థలను నేలమట్టం చేసింది. దీంతో పాకిస్తాన్ చాలా భయపడుతోంది. ఆ తర్వాత ఆ దేశ ప్రధాని మంత్రి షాబాజ్ షరీఫ్ భారత్పై పలు ఆరోపణలు చేశారు. భారతదేశంపై తాము దాడులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు కూడా. అయితే ఈ రోజు అంటే భారత వైమానిక దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఆపరేషన్ సింధూర్పై సినిమా తీయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయడానికి నిర్మాతల మధ్య పోటీ జరుగుతుంది. ఇటీవల బాలీవుడ్ హంగామాపై ఒక నివేదిక ప్రచురించబడింది. ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం వెలువడి వెంటనే వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆయన తన ప్రతినిధిని ఆ చిత్ర సంస్థకు పంపి ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ను నమోదు చేశారు. నివేదిక ప్రకారం మహావీర్ జైన్ కంపెనీ ఈ రేసులో ముందంజలో ఉంది. మొదటి టైటిల్ను నమోదు చేసింది. అంతేకాదు, జీ స్టూడియోస్, టీ సిరీస్ కూడా ఈ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. మరి వీరు ఈ రేస్లో 3, 4వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ టైటిల్ కోసం ప్రముఖ దర్శకుడు మధుర్ బంటార్కర్ కూడా రిజిస్టర్ చేసుకున్నారని కూడా వెల్లడించారు. బాలీవుడ్లో ఇప్పటికే అనేక సైనిక కార్యకలాపాలపై సినిమాలు తెరకెక్కాయి. ఇందులో విక్కీ కౌశల్ ఉరి, ది సర్జికల్ స్ట్రైక్తో పాటు సన్నీ డియోల్, బార్డర్, అమ్రన్, ఆలియా భట్, రాజీ కూడా ఉన్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సినిమాలుగా నిలిచాయి. దీంతో పాటు లక్ష్య, పేషా, గుంజన్ సక్సేనా, కార్గిల్ గర్ల్ కూడా ఈ జాబితాలో వస్తాయి. ఇప్పుడు చాలామంది పెద్ద చిత్ర నిర్మాతలు ఆపరేషన్ సింధూర్పై సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ టైటిల్ను ఏ చిత్ర నిర్మాతకు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏ చిత్ర నిర్మాత ముందుగా టైటిల్ రిజిస్టర్ చేసుకుంటారో వారు మిగిలిన నిర్మాతలపై పైచేయి సాధిస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఈ యుద్ధంలో గెలిచిన చిత్ర నిర్మాతకు సినిమా పేరే ఒక అసెట్ అవుతుంది. మరోవైపు ఈ వైమానిక దాడి తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా తీయాలని పలువురు నెటిజన్లు తమ కోరికను వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఈ సినిమాలో చూడాలనుకునే తమకు ఇష్టమైన నటులను ట్యాగ్ చేశారు.